ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కున్న అతి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ పరిస్థితి ఏంటి. మాకు ఎంతోమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రీచ్ అవుట్ అవుతూ ఉంటారండి, మెసేజ్ చేస్తుంటారు గైడెన్స్ కోసం. నెక్స్ట్ ఏంటి, ఎట్లా ఎందులోకి వెళ్తే బాగుంటుంది, ఎందులోకి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని వాళ్ళు అడిగిన డౌట్స్ అనొచ్చు. ఆర్ అన్నిట్లో కల్లా నెంబర్ 1 ఐటమ్, ఎక్కువ మంది అడిగిన ఐటమ్ ఏంటి అంటే ఈ క్వశ్చనే. సో అది ఆన్సర్ చేద్దామనే ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబ్స్ ఫ్యూచర్ ఏంటి, అక్కడ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఇంకా దానికి డిమాండ్ ఉందా. మనం చూస్తే అండి, ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు ఐటీ బూమ్ అనేది అయింది. అంటే 2000 ఆ టైం నుంచి 2000 ఆ టైం నుంచి మనకేంటి అంటే మొన్న రీసెంట్ 2022 వరకు కూడా ఏంటి అంటే మనకు బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఇలా మనకి ఇండియాలో ఎన్నో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఎంతోమంది ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఉపాధి కల్పించింది. కానీ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఏమైంది అంటే చాలా కంపెనీస్ యుఎస్ అవ్వచ్చు, ఇండియావి అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిలే తీసుకుంటే 30,000 మంది ఎంప్లాయీస్ని తీసేసిందండి ఒక్క కంపెనీ, 30,000 మందిని. అట్లానే మనకు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, మెటా తీసుకోండి. మెటా అంటే అందరూ వాట్సాప్ వాడుతూనే ఉంటాం కదా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసిన కంపెనీ. ఇవన్నీ కూడా ఏంటి అంటే వేల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఇలా యుఎస్ కంపెనీసే కాదండి, ఇండియన్ కంపెనీస్ తీసుకుంటే మనకు టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఇవి వినే ఉంటారు కదా న్యూస్ పేపర్లోను వార్తల్లోనూ. ఏంటి అంటే ఒకప్పుడు ఈ కంపెనీస్ ఒక్క క్యాంపస్కి విజిట్ చేస్తే, అంటే ఒక్క కాలేజ్కి విజిట్ చేస్తే 100 మంది స్టూడెంట్స్ని హైర్ చేసుకునేది ఒక్క కంపెనీ. అట్లాంటిది ఇప్పుడు ఏంటి అంటే కొత్త హైరింగ్ అనేవి ఆపేసాయి, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఆపేసాయి. అండ్ కొత్త హైరింగ్ ఆపడమే కాదు, ఉన్న వాళ్ళని కూడా తీసేస్తాయి. అలా ఉందన్నమాట ప్రస్తుతం సిచ్యువేషన్. ఒక సింపుల్ పదంలో చెప్పాలి అంటే పాతకాలపు సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ శకం అనేది ముగిసింది. ఈ జాబ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి అండ్ రానున్న టైంలో ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఇదంతా ఒక పక్కన అవుతూ ఉంటే ఒక్క ఆనందకరమైన విషయం ఏంటి అంటే ఈ ఏఐ జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎందులో క్రియేట్ చేస్తుంది? ఏజెంటిక్ ఏఐ. ఏజెంటిక్ ఏఐ అంటారండి. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చూస్తున్నారో ఈ వీడియో 2026లో ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ ఇట్లా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఏజెంటిక్ ఏఐ అనేది ఇందులో ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇంకా ఫ్యూచర్లో పెరుగుతూ కూడా ఉంటాయి. అండ్ బై ద టైం మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైం, అంటే ఇప్పుడు 2026లో స్టార్ట్ చేస్తే ఎప్పుడైపోతుంది? 2030, అవునా? ఆ 2030లో 2030లో మనకేంటి అంటే ఆ టైంకి ఇంకొక ఏరియాలో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. అదేంటి అంటే ఫిజికల్ ఏఐ. ఫిజికల్ ఏఐ అంటారండి. ఓకే, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈ ఫిజికల్ ఏఐ అంటే ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని వినుంటారు. యూఎస్లోను, చైనాలోను ఇవి ఆల్రెడీ ఉన్నాయి కూడా. కార్లో డ్రైవర్ అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని లొకేషన్ ఎంటర్ చేస్తే ఆ కారే ఆటోమేటిక్గా వెళ్తుంది. సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఈ కార్లో ఏఐ అనేది ఎంబెడ్ చేస్తే అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లాగా మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదండి, అక్కడ ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ లైన్ ఉంటుంది, అందులో వర్కర్స్ ఉంటారు లైన్ బై లైన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి అంటే రోబోట్సే ఆ పని చేసేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే మనకు మెషిన్లో ఏఐని కనుక మనం పెడితే, ఎంబెడ్ చేస్తే దాన్నే మనం ఫిజికల్ ఏఐ అని అంటాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఏ ప్లేస్లో అయినా జాయిన్ అవ్వండి, కానీ ఏజెంటిక్ ఏఐ, ఫిజికల్ ఏఐ ఇవి అక్కడ నేర్పిస్తున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఈ ఏరియాస్లో మనకు ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, ఆల్రెడీ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో అది అండి. ఆల్ ద బెస్ట్ మీ అందరికి.